ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే టాపిక్ టైటిల్ మనకి దేవుని స్వరము ఎప్పుడు వినపడుతుంది. మనకు దేవుని స్వరము ఎప్పుడు వినపడుతుంది. చాలాసార్లు మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు నాతో మాట్లాడితే బాగుండని ఆశ ఉంటుంది, కానీ అదేంటో జవాబే రానట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనము మనకు తెలిసిన గురువుల దగ్గరనో, అంటే ఆత్మీయుల దగ్గరకో, అంటే దైవజనుల దగ్గరికి వెళ్ళి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు నా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళ ప్రార్థనా సహాయం తీసుకుంటాం. దాంట్లో ఏం తప్పు లేదు. అయితే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక సమాధానం అయితే చెప్తారు. ఆ సమాధానం మనకైతే రాదు. అదెందుకు అంటే దేవుడు కొద్దిమంది ప్రార్థన వింటారా, అందరు ప్రార్థన వింటారా? అసలు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి సమాధానం ఇస్తున్నారా? ఇస్తే మనం ఎందుకు వినలేకపోతున్నాము? ఆయన స్వరం మనం ఎప్పుడు వింటాము? అది మన టాపిక్ ఇవాళ. కొంతమంది భక్తుల జీవితాల్లో జరిగిన సందర్భాలని తీసుకుంటూ మనము అంటే ఈ విషయంలో దేవుడు ఏ సమయంలో మాట్లాడతారు, ఆయన స్వరాన్ని మనము ఎప్పుడు వింటాము అన్న దాని మీద ఫోకస్ పెడుతూ మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ముందుగా మనము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూస్తాము, కానీ దానికి ముందు బ్యాక్గ్రౌండ్ కింద ఏం జరిగింది అని అంటే, ఇక్కడ 19వ అధ్యాయంలో ఏలియా చేసిన దంతయు అతని ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా. ఏలియా గురించిన ప్రస్తావన. ముందుగా ఏం జరుగుతుంది 18వ అధ్యాయంలో అంటే, ఇప్పుడు ఇక్కడ ఆహాబు యెజబేలు రాజు రాణిగా ఉన్నప్పుడు యెజబేలు తెలుగులో అయితే యెజబేలు అన్య దేవత బాలు దేవతకి అంటే కొంతమంది ప్రవక్తల్ని ఏర్పాటు చేసి అక్కడ విగ్రహారాధన ఆ రాజ్యంలో భయంకరంగా జరుగుతున్న సందర్భంలో ఏలియా చాలా ధైర్యవంతుడి కింద ధైర్య సాహసాలతో కూడుకొని వీళ్ళందరినీ ఎదిరించి ఒక సందర్భంను ఏర్పాటు చేసి, మీ దేవుడు అర్పించిన బలిని స్వీకరిస్తారా, లేకపోతే జీవం గల యెహోవా దేవుడు బలిని స్వీకరిస్తారా అన్నది ఒక ఛాలెంజ్ కింద ఉంటుంది. అలా అయిన తర్వాత యెహోవా దేవుడే బలిని అంగీకరించినప్పుడు ఆ సందర్భంలో చాలా ధైర్యంతో కూడుకొని 400 మంది ప్రవక్తలు, ఓకే, బాలు దేవతకి 400 మంది ప్రవక్తలందరినీ ఏకదాటిగా చంపించేసినట్టు చూస్తాం. చాలా ధైర్యంతో కూడుకున్న విషయం. రాజు రాణికి అగెన్స్ట్గా వెళ్ళి దాని తర్వాత ఒక ఛాలెంజ్, ఇలాగా వర్షము రాదు అని, తర్వాత వర్షము రావడము, ఇవన్నీ చూసిన సందర్భంలో ఇక్కడ మనము 19 బిగినింగ్లో అంటే 18 అంతా మనకి అదొక చాలా బ్రేవ్ స్టోరీలాగా కనిపిస్తుంది. చాలా ధైర్యంతో కూడుకున్న కథలాగా అంటే అక్కడ సందర్భం మనకు కనిపిస్తుంది. ఏలియా చాలా ధైర్య సాహసాలతో కూడుకొని ఆయన ఈ కార్యం చేసినట్టుగా చూస్తాం. 19లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు రాజు రాణి అహాబు యెజబేలు ఏమంటున్నారంటే, వీళ్ళు ఇతనిని చంపించి అతని ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఒక ఛాలెంజ్ విసిరింది రాణి. ఏమనంటే, రేపు ఈ పాటికి నిన్ను కూడా చంపించకపోతే చూసుకోమని ఒక ఛాలెంజ్ని ఏర్పాటు చేసినట్టుగా, అంటే ఛాలెంజ్ విసిరినట్టుగా చూస్తాం. అప్పుడు దాకా చాలా ధైర్యంతో కూడుకున్న 400 మంది ప్రవక్తలు వర్సెస్ తినొక్కడే అని అంటే ధైర్యం ఉంటే తప్పితే కానీ చేయలేని విషయము. అప్పుడు ఆ సందర్భంలో అంటే ఈ రాణికి తెలిసిన వెంటనే ఎలాగన్నా రేపు పాటికి నిన్ను చంపించేస్తాను అన్నప్పుడు అంతే ధైర్యంతో ఏలియా ప్రవర్తించాడా లేదా అన్నది మనం ఆలోచిస్తే 3లో, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి
అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. భయపడిపోయాడు వెంటనే. అంటే ఒక అధ్యాయం ముందు చూసేటప్పటికి చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న ఒక పని చేసినప్పుడు, ఇప్పుడు రాణి ఒక ఛాలెంజ్ విసిరి రేపు పాటికి నీ అంతం చూడపోతే చూసుకో అని అన్న మాటకి అతను భయపడి అక్కడి నుంచి పారిపోయి, అతను అరణ్యంలోకి వెళ్ళకముందు తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చొని ఉండి, దేవా నేను ఇంకా బతకడం అనవసరం, నా ప్రాణం తీసేసుకోమని. ఒక్కొక్కసారి విసుగులో మనం కూడా అంటే వాడే పదాలు అలాగే ఉంటాయి. ఏమనంటే, దేవా ఇంకా బతకడం ఎందుకు, తీసుకొని పోండి, నన్ను తీసేసుకోండి అని చాలా క్యాషువల్గా మాట్లాడేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఈ 400 మంది ప్రవక్తల ఎదురుగుండా నిలబడినప్పుడు ధైర్యం కలుగజేసిన దేవుడు, అతని ప్రాణంని కాపాడిన దేవుడు రాణి బెదిరింపు నుంచి కాపాడలేరా? కానీ మనుషులు ఒక నిమిషము చాలా ఉత్సాహంగా ఉంటారు, ఒక నిమిషం మరుసటి నిమిషం నిరుత్సాహంలో పడిపోతారు, ఒక నిమిషం చాలా అంటే జీవితం పట్ల ఆశ కలిగి ఉంటారు, మరో నిమిషము ఏదో కోల్పోయినట్టుగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి బ్రతకడం కంటే చావే నయం అనుకున్న స్థితి. అదే ప్రవర్తన ఇక్కడ ఏలియాలో కూడా మనం చూస్తాము. అంతవరకు చాలా ధైర్య సాహసాలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాము, నా ప్రాణం తీసేసుకోమని అంటున్నాడు కదా. 5లో చూస్తే 4లో ఎండింగ్లో నా ప్రాణం తీసుకోనమని ప్రార్థన చేశాను. అప్పుడు ఏం జరిగింది? అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతనికి భోజనం ఏర్పాటు చేసి, భోజనం చేయి, నీకు చాలా దూరమైన ప్రయాణం ఉంది, ప్రయాణం బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి అని 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి 8 నుంచి చూద్దాం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి 40 దినాలు ప్రయాణం. దేవదూత వచ్చి ఆహారము అందించినప్పుడు ఆహారం భుజించి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? చాలా నిరుత్సాహమైన స్థితిలో ఉన్నాడు. ఏమని, నేను బ్రతకడం కంటే చనిపోవడం బెటరు, దేవా నా ప్రాణమే తీసేసుకోమని ప్రార్థన చేస్తున్న సందర్భం. దేవదూత వచ్చి ఆహారం ఇచ్చి, నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం చాలా దూరంగా ఉంది కాబట్టి ఈ భోజనం చేసి ప్రయాణం చేసి వెళ్ళమంటే దేవుని పర్వతం అని చెప్పబడుతున్న హోరేబు పర్వతంకి 40 రాత్రింపగలు ప్రయాణం చేస్తున్నంతసేపు అతను ఒంటరి ప్రయాణం. ఆ ప్రయాణము చేసుకుంటా హోరేబు పర్వతంకి వెళ్ళాడు. 9 నుంచి చూద్దాము. అచట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి అని సైన్యములకు అధిపతియగు దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఏం చేస్తున్నావు? యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ మరి అంటే ఇక్కడికి చేరాలంటే సుదీర్ఘమైన ప్రయాణము 40 రాత్రి పగలు తో కూడుకున్న ప్రయాణం చేసుకుంటా వచ్చిన అతన్ని యెహోవా వాక్కు పలకరించినప్పుడు ఒక కంప్లైంట్ చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే వీళ్ళందరిలో కూడా నేనే నమ్మకంగా ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషం గలవాడినే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయటకై చూచున్నారని మనవి చేశాను. అంటే చాలా కామన్గా మనందరిలో కనిపించే ఇది ఒక యాటిట్యూడ్. ఏమనుకుంటాం, నేను ఒక్క
దాన్నే మంచిదాన్ని, నేను ఒక్కడినే మంచివాడిని, నా చుట్టూ ఉన్నోళ్ళందరూ పాపంలో పడిపోయారు. అంటే మన గురించి మనకి చాలా అలాంటి, అంటే నేను ఎంత నిష్టగా ఉన్నాను, నేను ఎంత ప్రార్థనాపరురాలు, నేను ఎంత వాక్యం చదువుతున్నాను అంటే మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవాలంటే ఫస్ట్ మనమే ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను ఏ పాపంకి పడిపోలేదు, నేను ఏం చేయలేదు, నా చుట్టూ ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు, నా చుట్టూ ఉన్నోళ్ళందరూ పాపం చేస్తారు. అంత గట్టిగా చెప్పపోయినా మనసులో అయితే ఎక్కడో అనుకుంటాం, నా సంగతి ఎవరికి తెలుసు, నేను ఎన్ని కష్టాలైనా నేను ఏం చెల్లించలేదు, నేను దేవుడి పట్ల నమ్మకం ఉన్నాను. మనకి మనం చాలా, అంటే నేను చాలా నీతిమంతుడు అన్న సర్టిఫికెట్ ఇచ్చుకోవడంలో మనుషులందరూ ముందుండేవాళ్ళే. అక్కడ తను చాలా గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు వాక్యములో ఏమని వచ్చిందంటే, 11 నుంచి చూస్తున్నాము. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. ఇప్పుడు యెహోవా దేవునితోటి మాట్లాడాలని అనుకుంటున్నాడు కదా. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. ముందు పెనుగాలి, తర్వాత యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న వినములాయెను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. ముందుగా ఏమొచ్చింది? పెనుగాలి వీచింది, పర్వతములు బద్దలయ్యాయి, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. యెహోవా ప్రత్యక్షత అక్కడ కూడా కనిపించలేదు. తర్వాత ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మూడోది మెరుపు యందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళమగు మాట్లాడు ఒక స్వరము వినపడెను. పర్వతంలో ఉన్నాడు ఆయన, అక్కడ వెళ్ళి ఇలాగ నించోమని చెప్పినప్పుడు ఇక్కడ ప్రకృతిలో జరుగుతున్న ఈ విషయాలన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా శబ్దంతో కూడుకుని జరుగుతాయి కదా. పెనుగాలి అదొకటి హోరు సౌండ్ తోటి వస్తుంది. పర్వతాలు బద్దలవడం, చిన్న రాయి బద్దలవుతూనే మనకు పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. పర్వతములు బద్దలవడం అంటే చాలా భయంకరమైన శబ్దం కదా. అదంతా అయిన తర్వాత మెరుపు వచ్చినప్పుడు చంటి బిడ్డలు అయితే జడుచుకుంటారు కూడా కదా. అంటే మెరుపు శబ్దం కూడా చాలా గట్టిగా వస్తుంది. అయితే యెహోవా ప్రత్యక్షత వీటన్నిటిలో కూడా లేదు. అతను దేవుడితో మాట్లాడాలనుకొని వచ్చిన సందర్భము. ఇక్కడ సుదీర్ఘమైన ప్రయాణం, ఒంటరి ప్రయాణం చేసి వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న సందర్భంని మనం చూసుకుంటే ఏ శబ్దంలో కూడా దేవుని ప్రత్యక్షత అతనికి కనపడటలేదు. అయితే అదంతా అయిపోయిన తర్వాత, మెరుపు ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. అంటే దేవుడు మాట్లాడాలి అంటే ముఖ్యమైన విషయాలు మనం గమనించుకుంటే మనము ఒంటరితనంలోంచి ప్రయాణం చేయాలి. 45 దినాలు రాత్రి పగలు ప్రయాణం చేసుకొని వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు. అంటే తను వెనకాల తనకు ఒక ఘనత తెచ్చే విషయం చేశాడు. అంటే ఆ ఘనతలో తను చాలా గర్వపడుతున్నాడు. ఏమని ఇక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఏమని కంప్లైంట్ చెప్తున్నాడు? నేనొక్కడే మంచిగా ఉన్నాను, అందరూ కూడా ఈ విగ్రహారాధనలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, ఎవరూ నమ్మకంగా లేరు అని తనకు తను సొంతగా ఒక సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ కానీ దేవుడికి ఇప్పుడు ఈ కంప్లైంట్ చెప్పాలనుకున్నప్పుడు తను లోపల ఒక అలజడి ఉంది తనకి. అంటే తన గురించి తను పడుతున్న కష్టం గురించి ఉంది. తనకి ఎలాగన్నా అంటే నేను ఎంత నీతిమంతునో దేవుడికి తెలియాలి అన్న మాట చెప్పాలని ఉంది. వీటన్నిటితోటి తను చుట్టుకొని ఉన్నాడు. లోపల అలజడి, బయట కూడా అలజడి ఉంది. కానీ దేవుని స్వరము ఈ అలజడి అంతటిలో వినిపించలేదు. ఎప్పుడు ఎలా వినిపించింది అంటే మిక్కిలి నిమ్మళమైన స్వరముతోటి వినపడింది.
లోపల కూడా మన అలజడిని తగ్గించుకొని నిమ్మలమైన స్థితినికి తెచ్చుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనకి వినిపిస్తుంది. తర్వాత సమాధానం కింద నువ్వు ఒక్కడివే కాదు, ఇంకో 7,000 మంది, అంటే 7,000 మంది ఉన్నారంటే ఈయన దృష్టి ఎప్పుడు 7,000 మంది మీద పడలేదు, ఆయన దృష్టి ఎప్పుడు తన మీదే ఉండింది, నేను ఒక్కడినే నమ్మకంగా ఉన్నానని. అయితే దేవుడు చెప్పినప్పుడు ఇంకొక 7,000 మంది ఉన్నారని, తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అతను వెనక్కి వచ్చి మళ్ళీ తనకు ఒక శిష్యుని చేసుకోవడము, ఇదంతా కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, దేవుని స్వరము వినాలి అని అంటే అలజడిలోను శబ్దములోను మనకు వినిపించదు. ఆ అలజడి హృదయంలో ఉండొచ్చు, ఆ అలజడి బయట ఉన్న పరిస్థితుల్లో ఉండొచ్చు. మనం దేవుడి దగ్గర నుంచి ఒక సమాధానం పొందుకోవాలనుకుంటున్నాము అని అంటే, ఆయన స్వరము వినాలనుకుంటున్నాము అంటే మనలో ఉండవలసింది ప్రశాంతత, చుట్టూ ఉండవలసింది ప్రశాంతత. అలాంటి స్థితిలో కానీ మనము ప్రయాణం చేసి అక్కడ వరకు చేరామంటే ఆయన స్వరం మనం డైరెక్ట్గా వినొచ్చు. అదే ఏలియాకి ఇక్కడ జరిగిన స్థితి. బయట ప్రకృతి పరంగా జరుగుతున్న శబ్దాలలో యెహోవా ప్రత్యక్షత లేదు. ఆయన ఏలియా హృదయంలో ఉన్న అలజడిలో కూడా ఆయనకి సమాధానం రాలేదు. కానీ దేవుడు చాలా మిక్కిలి అయిన స్వరంతోటి మాట్లాడి తర్వాత చెప్తారు, నువ్వే కాదు ఇంకొక 7,000 మంది కూడా ఉన్నారని. ఇంకొక సందర్భం చూద్దాం. మోషే నీ ఫరో కుమార్తె పెంచుకుంటుంది, సకల విద్యలందరూ ప్రావీణ్యత సంపాదిస్తుంది. అంటే ఫరో కుమార్తె, అంటే ఫరో దగ్గర, ఫరో ప్యాలెస్లో కానీ ఆయన రాజమందిరంలో పుట్టి పెరిగాడంటే ఆయనకి లోటు అన్నది ఏముండదు. అన్నిట్లోనూ, అంటే బైబిల్ ప్రకారము అతను సకల విద్యలందరూ ప్రావీణ్యత సంపాదించాడని. ఒకనాడు ఒక ఐగుప్తీయుని చంపినందుకు తోటి వ్యక్తి మాట్లాడుతూ నువ్వు తన్ని చంపినట్టు నన్ను కూడా చంపిస్తావంటే ఆ స్థితిలో అక్కడి నుంచి పారిపోతాడు. యాక్చువల్లీ మోషే జీవిత పర్పస్ ఏంటి? ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించి అతను అంటే బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చి వాగ్దాన దేశము కానానికి నడిపించవలసిన వాడు. అయితే తను ఎప్పుడైతే తన అంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ, తన బలము కలిగి ఉన్నప్పుడు కానీ, తన సకల విద్యలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, అప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పు ఆ సమయంలో అయితే జరగలేదు. పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? మిద్యానుకు పారిపోతాడు. మిద్యానుకు పారిపోయి 40 సంవత్సరాలు ఉంటాడు. ఒక సామాన్యమైన సాధారణ గొర్రెల కాపరి కింద బ్రతుకుతూ ఉంటాడు. గొర్రెల కాపరి కింద ఉంటున్నప్పుడు అతని జీవిత ఉద్దేశము ఇశ్రాయేలీలను బయటికి నడిపించుకొని తీసుకొని రావాలి. అదేమో చిన్న విషయమా? 6 లక్షల మంది పురుషులు అంటే మనం ఎంతలో తక్కువ చూసుకున్నా కూడా ఒక 20 to 25 లక్షల మంది ప్రజలని బయటికి తీసుకొని రావాలి. అదేం చిన్న విషయమా? అతను బలము కలిగి ఉన్నప్పుడు, ఫరో కుమార్తె కొడుకు కింద ఉన్నప్పుడు ఈజీ కింద ఉంటుంది. ఎందుకంటే బలం ఉంది, శక్తి ఉంది, ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే కుదురుతుంది. కానీ ఆ స్థితిలో తన గర్వము అంటే తన బలము వైపు చూసి ఒకవేళ గర్వపడుతున్న స్థితిలో దేవుడు నడిపించారంటే కాదు. అన్నిటినీ తగ్గించుకొని అతి సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉంటున్న సమయంలో దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా చూస్తాం. మనమందరం కూడా నిర్గమకాండంకి వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుందాము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొదవ నడిమి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదని నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచితను అనుకొను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఓకే, పొద మండుతుంది కానీ అది తగలబడిపోవట్లేదు ఏంటి అని అలా చూడడానికి వచ్చాడు. ఏ స్థితిలో ఉన్నాడు? సామాన్యమైన స్థితిలో ఉన్నాడు. ఏది కూడా అంటే తనకి చెప్పుకోవడానికి గర్వపడవలసిన స్థితి ఏమీ కాదు. ఆ స్థితిలో ఆయన జీవిత పర్పస్ తను విమోచకుడి కింద ఇశ్రాయేల్ని బయటికి తేవలసిన పర్పస్ అయినప్పటికీ, అదే ఉద్దేశం అయినప్పటికీ కూడా దేవుడు అతనిలో
ఉన్న అంటే ప్రతి విషయములోని కూడా తగ్గింపు వచ్చేంత వరకు ఆగి అప్పుడు అంటే ఈ సందర్భం అయ్యేటప్పటికి అతనికి 80 ఏళ్ల వయసు. ఏది కూడా తనలో తను చూసుకొని గర్వపడవలసిన విషయం ఏమీ లేదు. తగ్గింపు ఉంది, సామాన్యమైన జీవిత శైలి ఉంది. అప్పుడు దేవుడు యెహోవా ఆయనకి ప్రత్యక్షమై పొద కాలిపోతున్నప్పుడు ఏంటి అనుకొని వెళ్ళినప్పుడు అలా మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో ఈ గొప్ప పనిని అప్పచెప్పినట్టు చూస్తాం. ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తీయుల బానిసత్వంలోంచి బయటికి తీసుకొని కానాను దేశంకి నడిపించే పనిని అప్పుడు దేవుడు అప్పగిచ్చారు. మనము హడావిడిలో ఉన్నప్పుడు, గర్వపడుతున్నప్పుడు, లేకపోతే మనము ఇతర విషయాల వైపు దృష్టి పెట్టుకొని మన పని మన జీవితము ఇలా అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడరు. దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటి, ఆయన స్వరం మనకు వినపడుతున్న సందర్భం ఏంటి అంటే మనం చుట్టూ ఉన్న వాటి మీద ఫోకస్ని మరల్చుకొని మన దేవుని తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో, మనని మనము సమర్పించుకునే స్థితికి ఎప్పుడు వస్తామో అప్పుడు ఆయన స్వరము మనకి వినిపించడము చాలా ఈజీ. అప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేదు నా జీవితం ఇంతే, నేను హడావుడి జీవితం జీవిస్తాను అని అనుకున్నప్పుడు ఆ హడావుడికి తగ్గట్టు మనకి అన్ని శబ్దాలు వినిపిస్తాయి, కానీ దేవుని శబ్దం వినిపించడం కొంచెము కష్టం మనకి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షత శబ్దాలలో లేదు, నిశ్శబ్దంలో ఉంది. బాలుడైన సమూయేలు ఏలి దగ్గర ఉంటున్న సందర్భంలో రాత్రిపూట యెహోవా స్వరము బాలుడైన సమూయేలుకి వినిపించింది. అక్కడే ఉన్న ఏలికి వినిపించలేదు. బాలుడైన సమూయేలుకి వినిపించినప్పుడు అలా 1 సారి 2 3 ప్రతిసారి కూడా తనకి తెలియదు కదా, బాలుడు కాబట్టి ఏలి దగ్గరికి వెళ్ళి, ప్రవక్త ఏలి దగ్గరికి వెళ్ళి ఆయనని, యాజకుడైన ఏలి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగి ఏంటి అని మీరు పిలిచారంటే నేను కాదు అని తను చెప్పి, అంటే ఇతరుల సహాయం తీసుకున్నప్పుడు అతనికి అర్థం అవ్వట్లేదు. బాలుడు ఎప్పుడైతే ఏలి చెప్తారో నువ్వు వెళ్ళి చిత్తము ప్రభువా అని అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే నిజంగానే దేవుడు అలాగే మాట్లాడతారు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇంకొకరి సహాయం అవసరం లేదు, ఆయన మనతో మాట్లాడతారు. మనం ఆయన స్వరం డైరెక్ట్గా వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. వేరే వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతారు, కానీ అది దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టు. మరి మనం ఎప్పుడు వింటాము? మనం వినాలి కదా. మనము వినాలి అని అంటే మనం దేవుని స్వరము వినడానికి ఆసక్తి కలిగి ఉండి, సమస్తాన్ని పక్కన పెట్టి ఆయన స్వరము వినే ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు మనతో కూడా మాట్లాడతారు. ఇది 3వ సందర్భం. 4వ సందర్భంకి వచ్చేటప్పటికి అపోస్తుల కార్యములకు వెళ్తాం. మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంకి వద్దాము. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 3 నుంచి, యాక్చువల్లీ మొత్తం అంతా 19 వరకు చూడాలి, కానీ మనకు అంత సమయం ఉండదు కాబట్టి మనము 3 నుంచి అయితే మొదలు పెడతాము. ఇది సౌలు గురించిన ప్రస్తావన. కొత్త నిబంధనలోని సౌలు గురించిన ప్రస్తావనలో 3వ వచనంలో అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎంతో ఆసక్తి, అంటే దేవుడు అంటే ధర్మశాస్త్రము, యెహోవా దేవుని పట్ల, ధర్మశాస్త్రం పట్ల, దానిని ఫాలో అవ్వడం పట్ల అత్యాసక్తి కలిగినవాడు. అత్యాసక్తితోటి దేవుని కుమారుడు మెస్సయ్య కింద, రక్షకుడు కింద ఈ లోకంలోకి వస్తారన్న విషయాన్ని మీద దృష్టి పెట్టకుండా కేవలం దేవుని కొరకు నేను ఎంతో అంటే ఆసక్తి కలిగి బ్రతుకుతున్నానని యేసు ప్రభు వారిని ఫాలో అవుతున్న వాళ్ళని హింసిస్తూ ఉన్న సందర్భం. దమస్కుకు వెళ్తున్న దారిలో అతనితోటి అంటే యేసు ప్రభు వారి స్వరం వింటాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావంటే ఎవరు మీరు అన్నట్టు, నీవెవరు అని అడిగినప్పుడు 4లో చూస్తే అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడగగా
ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అప్పుడు అనన్య ఇంటికి ఆ సందర్భంలో సౌలు తన దృష్టిని కోల్పోవడం జరుగుతుంది. దృష్టి కోల్పోయి ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్న సందర్భం. అనన్య అనే భక్తుడు కూడా దేవుడు చెప్తారు, వచ్చి సౌలును తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. చూసినప్పుడు అక్కడ 3 దినాలు అంటే తను చూపు లేని స్థితిలో మౌనంగా, అంటే అప్పుడు దాకా చాలా హడావిడి ఉండేది అతని జీవితంలో. యేసుప్రభు వారిని ఫాలో అవుతున్న వాళ్ళందరినీ హింసించడము, చంపించడము, అదే పెద్ద టార్గెట్గా పెట్టుకొని బ్రతుకుతున్న సందర్భం. ఎప్పుడైతే అవన్నిటిని వదిలేసి, చూపే లేనప్పుడు ఇంకా దృష్టి అంతా తన పరిస్థితిని బట్టి దేవుడు తనతో మాట్లాడిన, లేకపోతే ఆ స్వరము వినబడిన పరిస్థితుల గురించి ఆలోచిస్తాడు కదా, అలాంటి ఫోకస్ ఉన్నప్పుడు అప్పుడు తను నెక్స్ట్ ఏమి చేయాలి అన్నది దేవుడు యేసుప్రభు వారు సౌలుకి చెప్పడం చూస్తాం మనం. తను చాలా దర్పంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడలేదు దేవుడు. ఎప్పుడు మాట్లాడారంటే తన నిస్సహాయ స్థితిలోకి వచ్చినప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు నువ్వేలా నన్ను హింసిస్తున్నావు అని చెప్పిన తర్వాత 3 రోజులలో తను ఏమి చేయవలసింది అననీయతోటి దేవుడు చెప్తారు, తను ఎన్ని కష్టాలు నా కొరకు పడాలో నేను చెప్తాను అని. అలా నిజంగానే చెప్పారు. చెప్పిన తర్వాత సౌలు తర్వాత పౌలుగా మారడం చూస్తాము. యేసుప్రభు వారి సేవలో ఆయనని ఫాలో అయ్యే శిష్యుల కింద తయారు చేయడంలో తన జీవితం అంతా కూడా ఇన్వెస్ట్ చేసినట్టు చూస్తాం. తన జీవితాన్ని అంటే యేసుప్రభు వారి సేవకి అర్పించినట్టు చూస్తాం. ఎందరో భక్తులని అంటే విశ్వాసుల కింద చేశారు. ఎంతకో ఎన్నో సంఘాలని స్థాపించారు. సంఘాలకి పత్రికలు రాస్తూ ఆయన రాస్తున్న ప్రతి ఒక్క మాట మనకి ఎంతో చక్కగా దేవునికి దగ్గరగా చేసే విధంగా అనిపిస్తూ ఉంటాయి. దేవుడు మాట్లాడారు, యేసుప్రభు వారు మాట్లాడారు, కానీ అతను ఒక నిస్సహాయ స్థితిలో మౌనంగా 3 దినాలు అనన్య ఇంట్లో ఉన్నప్పుడు, చూపు లేని స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడారు. తన భవిష్యత్తు గురించి ఏమైతే జరగవలసిందో అప్పుడు చెప్పారు. యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు ఎందుకు? మన పాపపు స్థితి నుంచి మనని రక్షించడానికి, సిలువలో మరణించడానికి ఆయన వచ్చారు. సిలువలో మరణించారు, తిరిగి లేచి పరలోకంకి వెళ్ళారు. మనని అంటే ఆ సిలువ మరణం అందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణని దయచేశారు. మన పాపాలని ఆయన రక్తంలో కడుగుకునే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ పొందుకున్నారు. అయితే ఆయన కూడా దేవుని చిత్తానుసారంగానే ఈ భూలోకంలోకి వచ్చారు యేసుప్రభు వారు. అయితే దేవునితో ఎప్పుడు కనెక్టెడే కదా. మన త్రిత్వములో మన ఏక దేవునిలో 3 దైవిక వ్యక్తులను చూస్తాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళందరూ ఒకటి కింద అనునిత్యము ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నట్టుగా చూస్తాం. అలాంటి పరిస్థితిలో ఈ భూలోకంలోకి మనుష్య కుమారుడు కింద వచ్చిన యేసుప్రభు వారు ఆయన కూడా, మనము మార్కు సువార్తకు వెళ్ళి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, ఆయన పెందల కడనెల్లి లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభువారు దేవునితో అనునిత్యము కనెక్టెడ్గా ఉంటున్న ఆయన కూడా సువార్త పనిలో విస్తారంగా తిరుగుతున్నప్పుడు, గ్రామము పట్టణం అని తిరుగుతూ జనసమూహంలో మధ్య ఉంటున్న సందర్భంలో ఆయన కూడా కొంచెము క్వైట్ టైంని, అంటే నిశ్శబ్దంగా ఉండే చోటు, ప్రదేశము, సమయము చూసుకొని వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాము. మనము కూడా దేవుని స్వరాన్ని వినాలని ఆసక్తి కలిగే ఉన్నాము, కానీ ఒక్కొక్కసారి వినిపించట్లేదు అని అంటే మనము చాలా అలజడిలో, హడావిడిలో మధ్యలో ఉన్నామేమో. వీటన్నిటి నుంచి దూరపరుచుకొని మనము రోజులో కొంచెం సమయము, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మనము ఈ హడావిడి నుంచి జరిగి తండ్రికి ప్రార్థన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా మాట్లాడతారు. అంతా హడావిడిలో దేవుడి స్వరం నాకు వినిపించట్లేదంటే దేవుడు మనతోటి అలా మాట్లాడిన సందర్భాలు లేవు. మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి నిశ్శబ్దతలోకి, ప్రశాంతతలోకి వస్తామో
తప్పకుండా దేవుని స్వరాన్ని వింటాము. ఇది మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నా ఆశ. మనం దేవుని స్వరాన్ని వినాలి. ఆయనతోటే మనకి సమస్తము కలిగి ఉన్నాం కదా. మన ఉనికి దేవుని బట్టే ఉంది. ఆయన చిత్తము తెలుసుకోవాలి. ఆయన మన జీవితం కొరకు ఏమైతే